أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وإذا تولى سعي في الأرض ليفسد فيها ويهلك الحرث والنسل والله لا يحب الفساد. وإذا قيل له اتق الله أخذته العزة بالإثم وحسب جهنم ولبئس الميهاد. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మనందరి సృష్టికర్త, మనందరి ప్రభువు, మనందరి దైవమైనటువంటి అల్లాహ్ ఆయన తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేసినటువంటి చివరి మానవాళి దైవ గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 205వ వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పట్టించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని వినండి. మానవుల్లో ఒకడు అతను చెప్పే మాటలు ఇహలోక జీవితంలో మిమ్మల్ని ఎంతో రంజింపచేస్తాయి. అంటే మనుషుల్లో ఒకడు అతను చెప్పే మాటలను వింటూ ఉంటే నిజమే అనిపిస్తుంటుంది, మరి ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. కానీ తన సంకల్ప శుద్ధిని అతను తెలియజేయడానికి మాటి మాటికి దైవాన్ని సాక్షిగా నిలబెడుతూ ఉంటాడు. అంటే మాటి మాటికి దైవ సాక్షి, దైవం తోడు, నేను మంచినే చేస్తున్నాను, సమాజాన్ని ఉద్ధరించడానికి నేను చేస్తున్నాను, మానవ సంక్షేమం కోసమే నేను చేస్తున్నాను అని అతను మాటి మాటికి దైవానికి సాక్షిగా నిలబెడుతుంటాడు, దైవాన్ని సాక్షిగా నిలబెడుతుంటాడు. కానీ వాస్తవానికి అతను సత్యానికి బద్ధ విరోధి. అతను పరమ దుర్మార్గుడై ఉంటాడు, సత్యానికి విరోధి అయి ఉంటాడు, అల్లకల్లోలాన్ని రేకెత్తించేవాడై ఉంటాడు. అతనికి అధికారం లభించినప్పుడు లోకంలో కల్లోల వ్యాప్తికి, పంట పొలాల విధ్వంసానికి, మానవ సంతతి వినాశనానికి నిత్యము కృషి చేస్తూ ఉంటాడు. అటువంటి వారికి అధికారం లభించిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మానవుల సంహారానికి, అంటే మానవులందరినీ చంపడానికి, ఇంకా పంట పొలాల విధ్వంసానికి, సమాజాన్ని అతలాకుతలం చేయడానికి, అల్లకల్లోలాన్ని వ్యాపింప చేయడానికి వారు తమ అధికారాన్ని ఉపయోగిస్తుంటారు. ఈ రోజున ఇది మనము ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. అమెరికా యొక్క దాష్టీకాన్ని మనం చూసిన, ఇజ్రాయెల్ యొక్క దాష్టీకాన్ని మనం చూసినప్పటికీ కూడా ఈ విధంగా పంట పొలాల మీద, ఈ విధంగా మరి చిన్న చిన్న పిల్లల మీద, ముసలి వాళ్ళ మీద, ఆడవాళ్ళ మీద వాళ్ళు బాంబులు వేసి మరి ఈ విధంగా చంపివేయడము మమ్మల్ని ఎవరు కూడా అడిగేవారు లేరు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఖండిస్తున్నప్పటికీ కూడా, ఐక్యరాజ్య సమితి వద్దని మొత్తుకుంటూ ఉన్నప్పటికీ కూడా మరి చెవిటి వాని ముందు శంఖం ఊదిన మాదిరిగా ఏమి కూడా పట్టకుండా వారు ఈ విధంగా మానవ హరణానికి పాల్పడుతున్నారు. ఇటువంటి వారి గురించి దైవం ఇక్కడ చెప్తున్నాడు. వారికి అధికారం లభించినప్పుడు వారు మానవ సంక్షేమం కోసం కృషి చేయరు, మానవ వినాశనం కోసం వాళ్ళు కృషి చేస్తూ ఉంటారు. ఎందుకంటే చెప్పుకోవడానికి మేము విశ్వాసులము అని చెప్పుకునే వాళ్ళు అందరూ కూడా దైవాన్ని విశ్వసించే వాళ్ళమనే, దైవ గ్రంథాన్ని చదివే వాళ్ళమనే చెప్పేవారు అందరూ కూడా. కానీ వాస్తవానికి వారు చేసే పని ఏమిటి? ఈ విధంగా మానవుల యొక్క సంహారానికి పాల్పడుతుంటారు. అన్నం పుణ్యం ఎరుగని చిన్నపిల్లల ప్రాణాలను తీస్తూ ఉంటారు. కాబట్టి సోదరులారా, ఎవరు సత్యం మీద ఉన్నారో, ఎవరు మేము సత్యం మీద ఉన్నాము అని మరి భయంకరమైనటువంటి వినాశనానికి పాల్పడుతున్నారో మనము క్షుణ్ణంగా పరిశీలించవలసి ఉంటుంది. ఈ రోజున మరి ఎవరైతే తీవ్రవాదులు అని ఎవరినైతే మరి భావిస్తున్నారో వారు చేసింది ఏమి కూడా ఉండడం లేదు.
ఎవరైతే మేము తీవ్రవాదులను మరి వారిని అణచడానికి మేము ఈ విధంగా చేస్తున్నాము అన్న వారే ఈ రోజున మానవ హరణానికి పాల్పడుతున్నారు. దైవం చెప్తున్నాడు, అల్లా కల్లోలాన్ని ఎంత మాత్రం కూడా సహించడు. ఎందుకంటే ఈ సృష్టి సమతుల్యతను దైవం పెట్టాడు. ఎంతో సమతుల్యతతో ఈ సృష్టి నడుస్తుంది. ఈ సమతుల్యతను మనం ఎంత మాత్రం కూడా దెబ్బతీయకూడదు. ఈ విధంగా మనిషి చూడండి, ఈ రోజున చెట్టు నరికేస్తుంటాడు తనకు అడ్డొస్తుందని చెప్పేసి. ఇదంతా ఈ విధంగా చెట్టు నరికేయడం వల్ల ఏం జరుగుతుంది? బొగ్గు పులుసు వాయువు, కార్బన్ డైఆక్సైడ్ వాయువు ఎక్కువగా పెరిగిపోతుంది. తద్వారా అనేక రకాల జబ్బులు మనకు వచ్చేస్తున్నాయి. ఈ విధంగా మనిషి తన మనుగడ కోసము, తన సుఖం కోసము ప్రకృతిని మరి సమతుల్యతను దెబ్బతీస్తున్నాడు. తద్వారా అనేక రకాల ఇబ్బందులు అతనే పడుతున్నాడు. ఈ రోజున మనిషి ఇన్ని ఇబ్బందులు పడడానికి కారణం స్వయంగా అతనే. వానలు సరైన కాలంలో మనకు పడడం లేదు అంటే దానికి కారణం కూడా మనిషే. ఎందుకంటే అతను చెట్లు కొట్టేయడం వలన సరైనటువంటి ఆక్సిజన్ లేని కారణంగా ఈ రోజున సరైనటువంటి వానలు మనకు పడడం లేదు. ఈ విధంగా ఏది మనకు ఆపద కలిగినప్పటికీ కూడా, ఏది మనకు జరుగుతున్నప్పటికీ కూడా అది కేవలం మనిషి చేస్తున్నట్టు దాని యొక్క ఫలితమే అన్నమాట. దైవం చెప్తున్నాడు, మరి ఎవరైతే ప్రపంచంలో కల్లోలాన్ని రేకెత్తిస్తూ ఉంటారో, మానవుల యొక్క సంహారానికి పాల్పడుతూ ఉంటారో, వాడితో ఒరే పైన దేవుడు చూస్తున్నాడు, ఆయనకు భయపడు అని అన్నప్పుడు అతను అంటాడు, నేను కేవలము మంచిని మాత్రమే చేస్తున్నాను, మంచి కోసమే నేను యుద్ధం చేస్తున్నాను, మంచి కోసమే మరి ఆడవారిని పిల్లలను బాంబుతో చంపుతున్నాను అని అంటే మనం నమ్ముతామా? ఒకసారి ఆలోచించండి సోదరులారా. ఈ రోజున మనము ఇజ్రాయెల్ని ప్రశ్నించామనుకోండి, ఎందుకయ్యా నువ్వు ఆ గాజాలో చిన్న చిన్న పిల్లల మీద బాంబులు వేసి చంపేస్తున్నావు అంటే, మా ఆత్మరక్షణ కోసం మేము చేస్తున్నాం అంటాడు. అది ఆత్మరక్షణ. అది చూడండి, ఒకసారి ఆలోచించండి సోదరులారా. ఈ విధంగా చెడ్డ పని చేసేవాడు మరి అతనిని దైవం చూస్తున్నాడు, భయపడు దైవానికి అంటే, లేదు నేను మంచే చేస్తున్నాను అంటాడు. శైతాన్ అతనికి ఆ విధంగా చెప్తూ ఉంటాడు, నీవు మంచే చేస్తున్నావు, ఈ విధంగానే చెయ్యి అని చెప్పేసి. దైవం అది ఇక్కడ చెప్తున్నాడు, నీవు అల్లాహకు భయపడు అని అతనితో ఉన్నప్పుడు అతని అహంభావం పాపానికే అంటుకుపోయేలా చేస్తుంది. అతను మరింత ముందుకు పోతుంటాడు పాపంలో తప్పించి, అరే నేను చేస్తున్నది తప్పు, దీని నుండి నేను బయటపడాలి అన్న ఆలోచన ఎంత మాత్రం కూడా చేయడు. ఇది ఒక జాతి ప్రజలైతే మరొక జాతి ప్రజలు ఏం చేస్తారు? నిజమైనటువంటి దైవ విశ్వాసులు ఏం చేస్తారు? వాళ్ళ గురించి దైవం ఇక్కడ చెప్తున్నాడు. మరి ఎవరైతే మానవుల్లో మరొకడు దైవం సంతోషం పొందడానికి తన పూర్తి జీవితాన్ని అంకితం చేస్తాడు, ఎవరైతే నిజమైనటువంటి దైవ విశ్వాసులు ఉంటారో, ఎవరైతే పరలోకాన్ని గురించి భయపడుతూ ఉంటారో, ఎవరైతే నేను చేసిన ప్రతి కర్మను గురించి దైవం ముందు సమాధానం చెప్పుకోవాలి అన్న స్పృహతోటి ఎవరైతే జీవితం గడుపుతుంటారో, అతను ఏం చేస్తాడు? అతను తన పూర్తి జీవితాన్ని తన దైవానికి అంకితం చేస్తాడు. ఆయన ఆజ్ఞ మేరకు జీవితం గడపడం కోసం కృషి చేస్తాడు. మరి ఇటువంటి తన దాసులను అల్లాహ్ ఎంతో అమితంగా ప్రేమిస్తాడు. కాబట్టి సోదరులారా, మనము దైవ ప్రేమను పొందాలి అంటే ఆయన ఆజ్ఞ మేర జీవితం గడపాలి. మరి ఇంకొక మాట దైవం ఇక్కడ చెప్తున్నాడు, విశ్వసించినటువంటి ఓ ప్రజలారా, యా అయ్యుహల్లజీన ఆమను ఉదుఖులు ఫిస్సిల్మి కాఫా, మీరు పూర్తిగా విధేయతలో ప్రవేశించండి అంటున్నాడు. విధేయతను అరబీ భాషలో ఇస్లాం అంటారు. అంటే మీరు పూర్తిగా ఇస్లాంలో ప్రవేశించండి. దీని అర్థం ఏమిటండి అంటే ఒక కాలు బయట, ఒక కాలు లోపల, ఒక ఆజ్ఞను అనుసరించడము, మరొక ఆజ్ఞను తిరస్కరించడము. నాకు బాగా నచ్చిన దాన్ని నేను చేస్తాను, నచ్చనిది కష్టంగా ఉన్నదాన్ని నేను చెయ్యను. ఈ విధంగా కాకుండా మీకు నచ్చినా మీకు నచ్చకపోయినా మీరు పూర్తిగా ఈ ధర్మంలో ప్రవేశించండి. ఏ ధర్మం అయితే దైవము తన అంతిమ గ్రంథం ద్వారా మీకు వివరించాడో, ఏ ధర్మం అయితే తన అంతిమ ప్రవక్త ద్వారా మీకు ఆచరణాత్మకంగా చూపించాడో, ఆ ధర్మంలోనికి మీరు పూర్తిగా ప్రవేశించండి. మీకు ఇష్టం ఉన్నా, మీకు ఇష్టం లేకపోయినా, మీకు ఎంత కష్టంగా ఉన్నా, బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం.
మరి మరొక వైపు మానవుల్లోనే మరొకడు అల్లాహ్ సంతోషం పొందడానికి తన పూర్తి జీవితాన్ని అంకితం చేస్తాడు. అటువంటి వారిని దైవము ఎంతగానో ప్రేమిస్తాడు. సోదరులారా, ఇక్కడ దైవము మీరు పూర్తిగా ఈ ధర్మంలో ప్రవేశించండి, విధేయతా ధర్మంలో ప్రవేశించండి, మీ పూర్తి జీవితాన్ని దైవానికి విధేయత చూపుతూ మీరు గడపండి. మరి అంతేకాదు శైతాన్ యొక్క అడుగుజాడలు తొక్కకండి. ఎందుకంటే వాడు మిమ్మల్ని మార్గం నుండి తప్పించడానికి ప్రయత్నం చేస్తుంటాడు. మరి ఏ విధంగా చేస్తాడు అంటే నీవు చేస్తున్నది మంచి అని, మరి ఈ విధంగా దైవం ఆజ్ఞాపించాడు అని మనకు తెలియనటువంటి విషయాలను దైవం పేరుతోటి చెప్పి మన చేత తప్పులు చేస్తుంటాడు. కాబట్టి మీరు శైతాన్ యొక్క అడుగుజాడలు ఎంత మాత్రం కూడా తొక్కకండి. వాడు మీకు బహిరంగ శత్రువు. వాడు బహిరంగంగా వచ్చి మనలను మార్గాన్ని తప్పిస్తాడు. కాబట్టి అతని యొక్క అడుగుజాడలు ఎంత మాత్రం కూడా తొక్కకండి అని దైవం చెప్తున్నాడు. ఆ తర్వాత ఒక హెచ్చరికను కూడా దైవం ఇక్కడ చెప్తున్నాడు, మీ వద్దకు వచ్చిన స్పష్టమైనటువంటి హితోపదేశాలను మీరు స్వీకరించకపోతే, ఒకవేళ స్వీకరించిన తర్వాత కూడా మీరు తప్పటడుగులు వేస్తే, చూడండి సోదరులారా, దైవము ఒక స్పష్టమైనటువంటి హితోపదేశాన్ని మన వద్దకు పంపించాడు. తన అంతిమ గ్రంథం ఖురాన్ రూపంలో, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల రూపంలో. మరి ఈ హితోపదేశాలను మీరు స్వీకరించకుండా, లేకపోతే స్వీకరించిన తర్వాత ఎవరైతే తప్పుటడుగులు వేస్తారో, మరి అల్లాహ్ సర్వశక్తిమంతుడు అన్న విషయాన్ని మీరు తెలుసుకోండి. ఒక రోజున మీరు దైవం ముందు నిలబడాలి, మీ కర్మలకు సమాధానం చెప్పుకోవాలి అన్న స్పృహతోటి మీరు జీవితం గడపండి. మీరు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోండి, మీ యొక్క కర్మల గురించి మీరు ఆయన ముందు జవాబు చెప్పుకోవాలి అని. సరే సోదరులారా, ఇప్పుడు మనము మరికొంతసేపు పరిశుభ్రతను గురించి మనం తెలుసుకుంటున్నాము గత 2 రోజుల నుండి. ఎందుకంటే పరిశుద్ధత అనేది విశ్వాసంలో సగభాగం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు చెప్పడం జరిగింది. మరి మలమూత్రాల విసర్జన ఆ సమయంలో మరుగుదొడ్డికి వెళ్ళేటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రార్థనను కూడా మనకు నేర్పడం జరిగింది. అదేమిటంటే అల్లాహుమ్మ ఇన్ని ఔజుబికా మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్. దీని అర్థము, ఓ దైవమా, మరి శైతాన్ యొక్క స్త్రీ పురుషుల దుష్ట శక్తుల నుండి శరణు వేడుతున్నాను, వాటి నుండి రక్షణ కొరకు శరణు వేడుతున్నాను అని మనము ఈ ప్రార్థనను చదివిన తర్వాత దాని లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. ఆ తర్వాత అయిపోయిన తర్వాత సోదరులారా, అయిపోయిన తర్వాత కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రార్థన మనకు నేర్పారు. అదేమిటంటే అల్హమ్దులిల్లాహిల్లజీ అజ్హబ అనిల్ అజా వ అఫని. దీని అర్థం ఏమిటంటే, నా కష్టాన్ని తీర్చి హాయిని కలుగజేసినటువంటి దైవానికి కృతజ్ఞతాభివందనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని. ఎందుకంటే సోదరులారా, నిజంగా చాలా కష్టంగా ఉంటుంది. కష్టాన్ని తొలగించిన ఆ దైవానికి కృతజ్ఞత అని చెప్పడం చాలా సముచితము. ఎందుకంటే మనిషి ఎంత బలహీనుడంటే, అతను తినకపోతే ఒక బలహీనత, మరి తిన్న తర్వాత అది బయటకు రాకపోతే ఒక బలహీనత. ఈ విధంగా బలహీనతల మయం మనిషి యొక్క జీవితం. కాబట్టి ఆ విధంగా తన బలహీనతను తీర్చి, ఆ కష్టాన్ని తీర్చాడు, మరి ఆనందాన్ని కలుగజేశాడు. కాబట్టి దైవానికి కృతజ్ఞత తెలుపుకోవడం. ఎందుకంటే ఈ విధంగా మనిషి పుట్టిన దగ్గర నుండి మనిషి చనిపోయే వరకు, మరి ప్రతి క్షణం కూడా, ప్రతి అనుగ్రహానికి కూడా దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, స్తుతులు చెల్లించుకుంటూ అతని జీవితం గడపాలి. ఈ విధంగా ఒక విధేయతాపూర్వకమైనటువంటి జీవితాన్ని అతను అనుక్షణం కూడా గడపవలసి ఉంటుందన్నమాట. ఈ విధమైనటువంటి ట్రైనింగ్ను, తర్ఫీదును ఈ ధర్మం మనకు తెలియజేస్తుంది. మనిషి ఈ విధంగా అనుక్షణం కూడా దైవానికి కృతజ్ఞతగా ఉండాలి, అనుక్షణం కూడా ఆయనకు లొంగి విధేయత చూపించి జీవితం గడుపుతూ ఉండాలి. ఆ తర్వాత సోదరులారా, మరొకటి ఏంటంటే, సహజంగా మరి చాలామందికి తుమ్ములు ఎక్కువగా వస్తుంటాయి. మనం కూడా తుమ్ములు వచ్చినప్పుడు మరి ఇతరులకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా అతి జాగ్రత్తగా మనము ఏ గుడ్డ ముక్కను లేకపోతే జీవరూమాలను అడ్డంగా పెట్టుకుని మనము చేయవలసి ఉంటుంది ఆ పని. చాలామంది మనము చూస్తుంటాము, మరి పక్క వాళ్ళు ఏమనుకుంటారో ఏమిటో కూడా ఆలోచించకుండా మరి వాళ్ళ మీదకే తుమ్మేస్తుంటారు. అది చాలా అసభ్యకరమైనటువంటి పని. ఎందుకంటే ఒక్కసారి తుమ్మినప్పుడు మరి మిలియన్ల కొద్ది సూక్ష్మజీవులు అందులోంచి బయటకు వస్తాయి.
ఈ విధంగా ఈ చిన్న చిన్న వ్యవహారాలను కూడా మనం చాలా పట్టించుకుంటూ జీవితం గడపాలి సోదరులారా. ఎందుకంటే మన మన పనులు ఇతరులకు ఎంత మాత్రం కూడా మనకు ఇబ్బంది కలిగించకూడదు. ఈ విషయాన్ని మనము ఆహ్, ఇప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి నీవు ముఖానికి ఏదైనా అడ్డం పెట్టుకుని తుమ్ము అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పారు. మరి అంతేకాదు చాలామంది మనం చూస్తుంటాము, మరి ముక్కును శుభ్రం చేసుకుంటూ ఉంటారు, కానీ అది నలుగురి ముందు చేస్తూ ఉంటారు. అది ఎంత భయంకరంగా చూడడానికి ఎంత అసహ్యంగా ఉంటుందో అది ఎంత మాత్రం కూడా గమనించరు. ఎదుటి వ్యక్తి చూస్తున్నాడు, ఇది అసహ్యంగా ఉంటుంది, అసభ్యకరంగా ఉంటుంది అన్న ఆలోచన కూడా ఉండదు. చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తూ ఉంటారు. మనము అది ఎంత మాత్రం కూడా చేయకూడదు. దైవం మనకు సభ్యతను నేర్పుతున్నాడు, సంస్కారాన్ని నేర్పుతున్నాడు. చదువు ద్వారా, మన పెద్దల యొక్క మాటల ద్వారా మనము వాటిని అమలుపరచాలి సోదరులారా. కాబట్టి ఈ విధంగా ఆ అవసరం కలిగినప్పుడు తప్పనిసరిగా మరి ఎవరు లేని చోటు మనం ఆ పని చేయవలసి ఉంటుంది తప్పించి నలుగురు ముందు కూడా ఈ విధంగా చేసినట్లయితే అతను ఎంతగా చదువుకున్నవాడైనా ఇతరుల ముందు చాలా చులకనగా అతను భావించబడుతూ ఉంటాడు అనమాట. ఇదేమిటి ఇతను ఈ విధంగా చేస్తున్నాడని. కాబట్టి మనము ఈ చిన్న చిన్న ఇదేంటండి ఈ విషయాలు కూడా ఉంటాయంటే నిజంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా మనము ఆలోచించి చేస్తూ ఉండాలి సోదరులారా. ఎందువల్లంటే మనము చేసే పనులు ఇతరులకు మన మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పరుస్తుంటాయి. మనము మంచిగా ఉన్న మన బాడీ లాంగ్వేజ్ అంటారు దీన్ని, శరీర యొక్క అహభావాలు, ఇవి సరిగ్గా ఉన్నప్పుడే ఇతరుల మీద మనం ఏదైనా ఒక ప్రభావాన్ని చూపించగలము. మనము ఏదైనా చెప్పితే అతను అప్పుడు మాత్రమే వినే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మన శరీర యొక్క హావభావాలను, బాడీ లాంగ్వేజ్ని కూడా మనం చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండాలి. ఆ తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మరి కొంతమంది మాట్లాడేటప్పుడు మరి ఎదుటి వారి మీద ఆ విధంగా తుప్పర్లు పడిపోతుంటాయి. కొంతమంది కిళ్ళిలు నములుతుంటారు, పాన్పరాగులు నములుతుంటారు, ఎదుటి వాళ్ళతో మాట్లాడుతుంటారు, ఆ పాన్పరాగులను రోడ్ల మీద ఉమ్మేస్తుంటారు. మరి కొంతమంది మనం చూస్తుంటాము, బండ్ల మీద వెళ్తుంటారు, వెంటనే ఆ రోడ్డు మీద ఉమ్మేస్తుంటారు. ఇది ఎంత అసహ్యకరంగా, ఎంత అసభ్యకరంగా ఉంటుందో ఏ మాత్రం కూడా ఆలోచించరు. మరి నలుగురు పోయే చోటు అది, మరి నలుగురు తిరిగే చోటు అసహ్యంగా ఉంటుంది, అవి మీద పడతాయి, ఇతరుల మీద పడతాయి అన్న ఏ మాత్రం కూడా స్పృహ లేకుండా అది రోడ్డు మీద ఉమ్మేస్తుంటారు. అది ఎంతవరకు సబబో ఎంత మాత్రం కూడా ఆలోచించరు. కాబట్టి సోదరులారా, ఈ విధంగా ప్రతి చిన్న విషయాన్ని గురించి కూడా మనము జాగ్రత్తగా, ఎందుకంటే మన జీవితము మన ఒక్కరికి సొంతం కాదు సోదరులారా. ఎందుకంటే మనము సంఘజీవి, నలుగురితో కూడా మనం ఉంటున్నాము, సంఘంలో మనం మన జీవితం గడుపుతున్నాము. మన పనులు ఇతరులకు ఎంత మాత్రం కూడా ఇబ్బంది కలిగించకూడదు, మన వలన ఇతరులు ఎంత మాత్రం కూడా ఇబ్బంది పడకూడదు, ఇతరులు కష్టపడకూడదు. ఇదే ఎప్పుడు మనం ఆలోచిస్తూ ఉండాలి. ఈ విధంగా నలుగురు పోయే చోటులో మనం ఉమ్మివేసిన, లేకపోతే అవి ఇతరుల మీద పడినా, చాలామంది మనం చూస్తుంటాము, బండి మీద స్పీడ్గా పోతుంటారు, ఉమ్మేస్తుంటారు. అదే గాలికి అదే వెనకాల వచ్చే వాళ్ళ మీద పడుతుంటుంది. ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా మరి రోడ్డు అంతా కూడా ఈ విధంగా చేస్తుంటారు. అది ఎంత మాత్రం కూడా మనం చేయకూడదు సోదరులారా. మన అలవాట్లు ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు, అది ప్రధానంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన అలవాట్ల వల్ల కలిగే నష్టం మనకు మాత్రమే కావాలి. ఎందుకంటే మన అలవాట్లు ఇతరులకు ఎందుకు నష్టం కలిగించాలి? ఏ హక్కు ఉంది మనం ఇతరులకు నష్టం కలిగించే హక్కు? ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. మన అలవాట్లు కానివ్వండి, మన పనులు కానివ్వండి, ఇతరులకు ఎంత మాత్రం కూడా ఇబ్బంది కలిగించకూడదు. ప్రవక్త వారు ఈ మాటనే చెప్పడం జరిగింది, నీ వలన ఇతరులు లాభపడాలి, ప్రయోజనాన్ని పొందాలి, కానీ ఇతరులు ఎంత మాత్రం కూడా బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు నీ వలన అని చెప్పేసి ప్రవక్త వారు చాలా ఖచ్చితంగా నిర్దేశించడం జరిగింది. కాబట్టి మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆ తుప్పర్లు వాళ్ళ మీద పడకుండా, ఇదే విధంగా కిళ్ళి నమ్ములతో మాట్లాడడం కానివ్వండి, మరొకటి ఈ విధంగా చేయడం కానీ ఎంత మాత్రం కూడా చేయకూడదు. ఆ తర్వాత సోదరులారా, ఇంకొక మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి ప్రతి నమాజుకు ముందు కాళ్ళు చేతులను క్రమ పద్ధతిలో కడుక్కునే విధానాన్ని నేర్పారు. దానిని వుజూ అని చెప్పడం జరిగింది. ప్రవక్త వారు చెప్పారు, ప్రతి సందర్భంలో కూడా, అంటే ప్రతి నమాజులో కూడా ఈ విధంగా మీరు కాళ్ళు చేతులు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. మరి ఒకవేళ నీళ్లు లేనటువంటి పరిస్థితుల్లో అయితే మీరు పొడి అయినటువంటి మట్టి ద్వారా ఈ యొక్క పనిని చెయ్యండి అన్నారు. ఎందుకంటే
నమాజుకు ముందు ఈ పరిశుద్ధత అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నమాజ్, ఈ ప్రార్థన అనేది దాసుడు దైవంతో సంభాషించే విధానం అన్నమాట. కాబట్టి దైవం ముందు మనిషి వెళ్తున్నాడు అంటే చాలా పరిశుభ్రంగా ఉండాలి. అతని దుస్తులు కానివ్వండి, అతని శరీరం కానివ్వండి, ఇంకా అతని మనస్సు కానివ్వండి, పరిశుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అతని ఏకాగ్రత అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. సరే సోదరులారా, మరి కొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో వీటి మీద మనం బాగా ఆలోచన చేయాలని, ఇంకా మన నిత్య జీవితంలో వీటిని మనం అనుసరించాలని, ఇతరులకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా మనం మన జీవితాన్ని గడపాలని, దైవము మనందరికీ కూడా జ్ఞానాన్ని, సత్యాన్ని స్వీకరించే మనస్సును ప్రసాదించాలని నేను వేడుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.